5% ట్యాక్స్. భారతీయులు స్వదేశానికి పంపే డబ్బులపై అమెరికాలోని ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావం. త్వరలో బిల్ తీసుకురాబోతున్న ట్రంప్. రైట్, ఇక ట్రంప్ను చంపేస్తా తన పోస్ట్ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఎఫ్బిఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ. దర్యాప్తు చేస్తున్నామన్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అంట. ఇక పిల్లల మరిలో అందాల భామలు, 800 ఏళ్ల మర్రిచెట్టు సందర్శన, గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో సందడి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్. హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియా ప్రచారం. హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ. కేసీఆర్ ఆదేశాలతో ఆయన ఇంటికి. ఈ భేటీ బుజ్జగింపులో భాగమేనా? మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం. పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొందరు. గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా ఒక చర్చ నడుస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్తు, కరెంటు పోల్స్, లైన్స్, కేబుల్స్ కూడా బయటకు కనిపించకుండా ఏర్పాట్లు చేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక హరీష్, కేటీఆర్ 2 గంటల చర్చ వెనుక ఆంతర్యం ఏంటి? ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ఏం మాట్లాడుతున్నారో మరి ఇంట్లో కూర్చొని. బీజేపీ అంతటి బలమైన పార్టీని చూడలేదు. ఇండియా కూటమికి ఉజ్వల భవిష్యత్తు కనిపించడం లేదు. కంటెస్టింగ్ డెమోక్రటిక్ ఫర్ డెఫిషియట్ పుస్తకావిష్కరణ సభలో కాంగ్రెస్ నేత చిదంబరం కొంచెం లేట్ అయినా మంచి మాటే చెప్పారు. ఇండియా కూటమికి అయితే ఏమాత్రం ఫ్యూచర్ లేదు. ఎందుకంటే మోడీ నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మోడీకి ఎదురు తిరిగి బలంగా మాట్లాడగలిగిన నాలెడ్జ్ కానీ, వాయిస్ కానీ ఏది రాహుల్ గాంధీ దగ్గర కనపడతలా. మరి చూడాలి, బీజేపీకి ఎదురున్నట్టు కనపడతలా కొంతకాలం. సింధు జలాలు ఆపితే యుద్ధంగా పరిగణిస్తాం. మునుపట్ల సింధు జల ఒప్పందాన్ని అమలు చేయాలి. నీటిని మళ్లించే నిర్ణయాన్ని భారత్ మానుకోవాలి. పాక్ పార్లమెంట్లో డిప్యూటీ వీఎం ఇషాక్ తార్. సీజ్ ఫైర్పై రేపటితో ముగిరిన్న గడువు. వీళ్ళు ఏందో మనల్ని తెగ బెదిరిస్తున్నారు. యుద్ధంలా పరిగణిస్తాం అంటే, అరే మీరు మాతో 3 సార్లు యుద్ధం చేస్తే 3 సార్లు ఓడిపోయారా మీరు? ఒకసారి ఏదో చైనా సపోర్ట్ చేస్తే ఆ పీఓకేని లాక్కున్నారు, కానీ 3 సార్లు యుద్ధం చేస్తే 3 సార్లు ఓడిపోయారు. నిన్న కూడా మీరు ఓడిపోయారు మాతో. ఏదో యుద్ధంలా పరిగణిస్తాం, తొక్క తోలంటే. ఇక వడ్డీ రేటు తగ్గించిన ఎస్బీఐ. అన్ని కాల వ్యవధులపైన 20 బేసిస్ పాయింట్లు ఎఫ్డి, స్పెషల్ ఎఫ్డీలోనూ కోత తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ప్రకటనలంట. స్విగ్గీ, జొమాటో లేకపోతే సర్ఛార్జీలు. ఇన్ని రోజులు కల్పించిన మినహాయింపు ఎత్తివేత. నష్టాలు తగ్గించుకునేందుకు కంపెనీల నిర్ణయం. దాంతోపాటుగా ఈ వర్షం పడుతున్నప్పుడు ఇట్లాంటి సమయంలో కొంత ఎక్స్ట్రా ఏదో ప్లాన్ చేస్తున్నారట కదా స్విగ్గీ వాళ్ళు. వీడెవడో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి వీళ్ళని? మొన్న ఒకడెవడో, వాడి పేరు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు నాకు గుర్తులేదు, వాడెవడో మొన్న ఆపరేషన్ సింధూర్ వివరాలని ప్రెస్కి వివరించారు కదా ఒక 2 మహిళా అధికారులు. వాళ్ళ గురించి ఎవడో ఒకడు కామెంట్ చేశాడు. ఈడు చూడండి, ఏమంటాడంటే దేశం